అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఒక వజ్రాయుధం ఉందండి. ఆ వజ్రాయుధం ఏంటంటే ఒక అబద్ధాన్ని తీసుకుంటారు. అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు దాన్ని సర్క్యులేట్ చేస్తారు. ఆ తర్వాత జనం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తారు. చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్తూ ఎవరి నుంచి ఎన్ని విమర్శలైనా రానివ్వండి, వాళ్ళు ఆ అబద్ధానికి కట్టుబడి ఉంటారు. నీతికి నిజాయితీకి కాదు, ఒక అబద్ధానికి కట్టుబడి ఉంటారు. ఆ అబద్ధానికి సంబంధించి మనం ఎన్ని వివరణలు ఇచ్చినా మార్పు చెందరు. అసలుకి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో అదే. ఇది పంది కాదురా నంది అంటే వీళ్ళు దాన్ని నంది అంటారు. ఇది మీ అమ్మ కాదురా నీ పెళ్ళాం అని అంటే అది నా పెళ్ళాం అని అంటారు. అంత నీచ నికృష్టమైనటువంటి ఆయుధం వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు ఈవీఎంల మీద పడ్డారు. 2024 ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది. ఈవీఎం సిబిఎం, ఈవీఎం డీసీఎం, ఈవీఎం నారా లోకేష్ గారు, ఈవీఎం గవర్నమెంట్. ఇది తీసుకున్నారు, వీళ్ళు ఒక అంశంగా తీసుకున్నారు. దాన్ని జనం మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జనానికి తెలుసు వీళ్ళు ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయ్యారు, ఎందుకు చెప్పుతో కొట్టించుకున్నారనే సంగతి ప్రజలకు తెలుసు. కానీ వీళ్ళు వదిలిపెట్టరు. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి అసలు అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలను పంపిస్తాడో ఆ ఆదేశాలనే పాటిస్తారు. జనం మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఈవీఎంలకు సంబంధించి ట్యాంపర్ చేసింది, మొత్తం వ్యవహారం మొత్తం నడిపింది ఆయన అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు ఒక 3-4 రోజుల నుంచి. అసలు వాస్తవంగా ఈ ఈవీఎంలకు సంబంధించి కథ ఏంటి, అసలు వీడి చరిత్ర ఏంటి అనేది ఒకసారి మనం అధ్యయనం చేస్తాం. 2004లో మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్లు తీసుకొచ్చారు. అందులో భాగంగానే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొని వచ్చారు దేశవ్యాప్తంగా. అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈవీఎంలు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అప్పుడు గెలిచింది ఎవరు? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి అయింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2009లో మళ్ళీ ఈవీఎంలే. అప్పుడు అధికారంలోకి వచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో వచ్చింది 2004లో కాంగ్రెస్సే, 2009లో వచ్చింది కాంగ్రెస్సే. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బొటాబొటీ మెజార్టీతో 104 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. పక్కన వీళ్ళ అన్న సొంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ బంధువు, తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని ఆక్రమించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చాడు 2014లో. 2019కి వస్తే ఈయన 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించారు. అక్కడ మళ్ళా వీళ్ళ అన్న అధికారంలోకి వచ్చాడు. 2024కి వచ్చేటప్పటికే ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీతో 164 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఎలక్షన్ తీసుకోండి 2004 నుంచి 2024 వరకు 3 సార్లు వైఎస్ కుటుంబ ఆధ్వర్యంలో విజయం సాధించారు. ఇది ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. 2004లో రాజశేఖర రెడ్డి గారు, 2009లో రాజశేఖర రెడ్డి గారు, 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014లో బొటాబొటీ మెజార్టీతో అందరు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024లో బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి ఎవరు ట్యాంపర్ చేశారు దీన్ని? మీరు ఆరోపిస్తున్నట్టుగానే ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే ఇప్పుడు మొదటి నుంచి 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ట్యాంపర్ చేసిందా ఈవీఎంలు? 2004 పార్లమెంట్ ఎన్నికలు జరిగే నాటికి అక్కడ ఉండింది ఎన్డీఏ గవర్నమెంట్. మరి అప్పుడు మారేటప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో కదా ఎన్నికలు జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? 2014కి వచ్చే నాటికి కేంద్రంలో అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా ఎన్నికలు జరిగింది. మరి 2014లో బీజేపీ కేంద్రంలో ఎందుకు అధికారంలోకి వచ్చింది? ట్యాంపర్ చేయదలుచుకుంటే వాళ్ళే చేస్తారు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారు? అసలు ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడతాయి అనేది కూడా వీళ్ళకి తెలియదు. ఒక ఈవీఎంలో 2000 ఓట్లు పడతాయి.
ఒక నియోజకవర్గానికి సంబంధించి 2,50,000 ఓట్లు, అంటే 1,80,000 దగ్గర నుంచి 2,50,000 వరకు ఓటర్లు ఉంటారు. మరి ఎన్ని ఈవీఎంలు వాడతారు? ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక అభ్యర్థి 2వ బటనో 3వ బటన్ ఇస్తే ఇంకొక అభ్యర్థికి, అంటే ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఇంకొక నియోజకవర్గానికి వెళ్తే అది 4కో 6కో ఉంటుంది, లేదా 1లో ఉంటుంది. ఇలా దాదాపుగా 2,000 పైబడినటువంటి, అంటే 3,000 ఈవీఎంలు వాడారనుకోండి, 3,000 ఈవీఎంలని ఏ విధంగా ట్యాంపర్ చేస్తారు? అసలు అవి ఆన్లైన్యే కాదు, వాటిలోకి ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని ఏ విధంగా ప్రయోగించినా ఆ సాఫ్ట్వేరు ఎర్రర్ వచ్చేస్తే అది పని చేయదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది. అయినా కానీ దాన్ని ట్యాంపర్ చేశారు. ఇక్కడ మీరు కీలకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం చెప్తాను. ఈ మొత్తం ఈవీఎంలు భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవి. అందులోనూ ఇవి ప్రైవేటు వ్యక్తులు తయారు చేసినవి కాదు. భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, అణుశక్తికి రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, మొత్తం భారత ప్రభుత్వమే వీటిని తయారు చేసింది. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, హార్డ్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇదంతా కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థే తయారు చేసింది. మరి అమెరికాకి వెళ్ళి ఏ విధంగా వీటిని ట్యాంపర్ చేస్తారు? ఏమన్నా మీరు మాట్లాడే దాంట్లో కొంచెమన్నా అర్థం ఉండాలి. ఒకవేళ ఏదన్నా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సాఫ్ట్వేరో, యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సాఫ్ట్వేరో ఇక్కడ ఈ మిషన్లో వాడి ఉంటే, అరే అక్కడికి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళ ద్వారా దీన్ని ట్యాంపర్ చేసి ఉండొచ్చు అనొచ్చు. మీరే తప్పు మీద తప్పు, అబద్ధం మీద అబద్ధం చెప్తున్నారు. ఎక్కడికో అమెరికాకో, కెనడాకో, న్యూజెర్సీకి వెళ్ళి ఇక్కడుండే ఈవీఎంలని ఎలా ట్యాంపర్ చేస్తారు? అందులో అవి ఆఫ్లైన్ మిషన్లు. ఆఫ్లైన్ మిషన్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? దానికి వైఫై ఉండదు, ఇంటర్నెట్ ఇంక్లూడింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఏదైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి. మీలాగే అందరూ 7వ తరగతి చదువుకొని ఉంటారండి. చాలా తెలివిగల్లోళ్ళు ఉంటారు. ఒకవేళ చదవకపోయినా అందరూ మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇది తల్లి కాదురా నీ పెళ్ళామంటే నమ్మరు, దాన్ని తీసుకోరు, చెప్పు తీసుకొని కొడతారు. మీకంటే బుద్ధి జ్ఞానం లేదు, ఏమైనా చెప్తారు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయాలి. లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తీసుకురావాలి. ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ బాషాని కూడా తీసుకొచ్చినట్టున్నారు, ఏదో ఒక ఫేక్ వీడియో పెట్టి బోకాయించడం, తప్పించుకోవడం. అంతకుమించి మీ దగ్గర ఎలాంటి మార్గాలు ఉండవు. తప్పు జరిగి ఉండొచ్చు, ప్రతి ప్రభుత్వంలో ఏదో ఒక తప్పు జరగద్ది. ఒక స్కామ్ జరగవచ్చు, కొన్ని నిధులు తప్పుదారి పట్టి ఉండొచ్చు. అన్నిటికీ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం కూడా లేదు. జరిగిన తప్పుని ఒప్పుకోవాలి బేషరతుగా, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నారు. మరి వాటిని మీరు నమ్మాలి. నమ్మకుండా ఆ టాపిక్ని పక్కన పెట్టేసి ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి, మరి నిజంగానే మీరు అనుకున్నట్టుగా ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి అనుకోండి, ఎందుకు తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా రేపు 2029 ఎన్నికల వరకు. లేదా అవి ఎలా ట్యాంపర్ చేస్తారో, ఆ ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని ఎత్తుక్కుంటే సరిపోద్ది కదా. జనాలు ఎందుకు తిరగటం? ఐప్యాక్ టీంని, ఆ టీంని, ఈ టీంని, మీడియా ఛానల్స్ని, యూట్యూబ్ని, వీళ్ళందరినీ కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు వాడు ఎవడో ట్యాంపర్ చేసేవాడు ఉంటే వాడి కాడకు పోయి వాడు ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు డబ్బు ఇచ్చేసి ట్యాంపర్ చేయించుకోవచ్చు కదా. అదే మేము అనేది. మీరు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. 2004లో రాజశేఖర రెడ్డి గెలిచాడు, 2009లో రాజశేఖర రెడ్డి గెలిచాడు, 2014లో కేసీఆర్ గెలిచాడు, 2019లో కేసీఆర్ గెలిచాడు. మీరు మాత్రం ఈ రాష్ట్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి గతం ఈరోజు జనాల్ని తప్పుదారి పట్టించడం కోసం ఈవీఎంలు ట్యాంపర్ చేశారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా, కేసులు వేస్తున్నారు కదా అంటే, అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. మాకు ఈ అనుమానం ఉంది అని సుప్రీంకోర్టు ఈసీని పిలిచి వీళ్ళేదో ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళని నివృత్తి చేయండి అని చెప్తారు. ఒక కొత్త ఫీచర్ని తీసుకొని వస్తారు. అలా వచ్చిందే వీవీప్యాట్. ఇంకా మీకు ఏదన్నా అనుమానం ఉండి ఫలానా ఫీచర్ కొత్తగా వస్తే బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా ట్రై చేయండి. అంతేగాని ఈ చేతగాని దద్దమ్మ మాట ఎందుకు? చాలా పెద్దవాళ్ళు అంటారు, చేతగాని దద్దమ్మలు ఎందుకు పనికిరాని పనికిమాలని ఎదవలే వ్యవస్థల మీద నిందలేస్తారు, ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారని. మీ దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో తిరగండి, పోరాటం చేయండి. ఈ రోజుకి కూడా
మీరు ప్రతిపక్షంలో ఉండి 11 స్థానాలు వచ్చిన తర్వాత కూడా జనాల్లోకి వెళ్తే మిమ్మల్ని చూస్తే జనాలు భయపడి తలుపులు వేసుకుంటున్నారు ఇళ్లలో కూర్చొని. అది తెలుసుకోండి, దానికి సంబంధించి ఆరా తీయండి. కానీ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేసి జనం దృష్టిలో ఎదవలు కావద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.